హాయ్ అండి. గంగవాయల కూరతో మామిడికాయ వేసి పప్పు వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. అండ్ సమ్మర్లో మనం తిని తీరాల్సిన రెసిపీ అండి ఇది ఎలా చేశానంటే, ముందు కందిపప్పులో వేయించి పెట్టుకున్న కందిపప్పు ఇది, దానివల్ల టేస్ట్ ఇన్మడిస్తుంది. దాంట్లో కొంచెం పసుపు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి విజిల్స్ రానిచ్చి పప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్నాను, దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లో చక్కగా ఒలిచి పెట్టుకున్న గంగవాయల కూరని, మామిడికాయని కూడా వేసేసాను. ఉప్పు, పసుపు వేసి కర్రీని కొంచెం సేపు మగ్గనిచ్చాను. ఒక 7-8 నిమిషాల పాటు గంగవాయల కూర, మామిడికాయలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చాను. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు వేసేసి దాంట్లోకి ఇదిగోండి ఒక మీడియం సైజు టమాటా, ఇది పప్పుతో పాటు టమాటా కూడా వేసేసి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిచ్చాను. ఇప్పుడు దీంట్లో మనకు అన్నీ ఉన్నాయి. పచ్చికారం ఉంది. సో దింపే ముందు ఒక చిన్న టిప్ ఏంటంటే, ఒక 2 టీ స్పూన్లు ఆవకాయ ఊటేయండి. ఆల్రెడీ కొత్త ఆవకాయ పెట్టుకున్నారు కదా, ఆ ఆవకాయ ఊటేయండి. చక్కగా కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. ఆ కారము, అవగాటు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 3-4 వేస్తాను. మీరు మోతాదుగా 2-3 వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని ఒక్కసారి కలిపి అలా ఒక గిన్నెలోకి తీసి పెట్టారంటే అద్భుతమైన గంగవాయల కూర, మామిడికాయ పప్పు మీకోసం రెడీ. అసలు ఇది అన్నంలోకి, చపాతీలోకి, అన్నిట్లోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చెయ్యండి మరి. ఫుల్ వీడియోస్ అలియాస్ కిచెన్లో ఉంది చూడండి. షార్ట్గా ఫుడ్ ఎక్స్ప్రెస్లో కూడా ఉంది.